బెంగాల్లో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్లో నివసించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వందే మాత్రం పాడాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో మాత్రం ఈ ఒక్కటే కాదు, ఎవరైతే ఇన్ఫిల్ట్రేటర్స్ ఉర్రో బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తుర్రో, అనాధికారికంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ నివసించేటోళ్ళు, మయన్మార్ నుంచి వచ్చి ఇక్కడ నివసించే వాళ్ళు తప్పకుండా దేశం వదిలిపెట్టి పోవాలని, అలాగే ఈరోజు జాతీయవాదం ప్రతి ఒక్కరిలో ఉండాలి, జాతీయవాదం లేని వాళ్ళు అయితేనేమో బంగ్లాదేశ్కి పోవాలి లేకపోతేనేమో పాకిస్తాన్కి పోవాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. మిగిలిన 27 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సువేందు అధికారిని అనుసరిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నా. ఎందుకనంటే గత 150 సంవత్సరాలుగా వందే మాతరానికి అడుగడుగున అన్యాయాలే జరిగినాయి. 1885 నుంచి సుమారు 1937 వరకు ఎటువంటి ఆటంకాలు లేవు, అది మాత్రం వాస్తవం. కాంగ్రెస్ కూడా గౌరవించింది. కానీ మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ ఒత్తిళ్లకి తలొగ్గి 1937లో నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. ఏమని? వందే మాతరంలోని మొదటి 2 చరణాలని ఆలపించాలి, మిగిలిన చరణాలని పాడకూడదు అని. అంటే జిన్నాకి భయపడి తలొగ్గినట్టే కదా. కాబట్టి ఈరోజు జాతీయవాదం, హిందుత్వ భావజాలం ఉన్న నేతలు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉర్రు, దేశాన్ని పరిపాలిస్తున్నారు, రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళీ భారతదేశానికి చిరునామాగా మారిన ఒక సింబాలిక్గా ఉన్న వందే మాతరాన్ని తప్పకుండా ఆలపించాల్సిందే అని ఆదేశాలు జారీ చేయడం నిజంగా ఇక్కడ హర్షించదగ్గ విషయం. అలాగే వందే మాతరం అంటే తల్లి నీకు వందనం అని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరూ వందే మాతరాన్ని ఆలపించాల్సిందే అని చాలా స్పష్టంగా సువేందు అధికారి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. జాతీయవాదం, దేశభక్తి విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడబోదని ఆయన స్పష్టం చేశారు. జాతీయవాదం లేనోళ్ళు, దేశభక్తి లేనోళ్ళు ఈ దేశంలో ఉండకూడదు. వందే మాతరాన్ని, జనగణమనని, అలాగే జాతీయ పతాకాన్ని గౌరవిస్తేనే ఈ దేశంలో ఉండాలి, లేకపోతే దేశం వదిలిపెట్టి పోవాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పారు. 1971 అలాగే 2026 సవరణ చట్టం ప్రకారం ఎవరైనా వందే మాతర గేయాన్ని అపహాస్యం చేసినా, అవమానకరంగా చూసినా, అనుసరించకపోయినా, ఆలపించకపోయినా తప్పకుండా జైల్లో వేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. చట్టం ఏం చెప్తుంది? ఎవరైతే వందే మాతరాన్ని ఆలపించరో, అగౌరవపరుస్తారో వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష తప్పకుండా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి చట్టాన్ని అమలు పరుస్తామని నిన్న సువేందు అధికారి గారు చెప్పడం జరిగింది. శనివారం తన భవానీపూర్ నియోజకవర్గంలో అన్నపూర్ణ యోజన లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో సువేందు అధికారి ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్లో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. ఈ ముఖ్యమంత్రి జాతీయవాదం, దేశభక్తి విషయంలో రాజీ పడరు అని ఆయన తేల్చి చెప్పారు. చాలా స్పష్టంగా కోట్ చేసిండు. కాబట్టి వెస్ట్ బెంగాల్లో బతకాలంటే మాత్రం వందే మాత్రం పాడాల్సిందే. ఎవరైనా మేము సెక్యులర్లం, మేము వేరే మతాలకు సంబంధించిన వాళ్ళం, దైవారాధన మేము చెయ్యం అంటే మాత్రం ఈ దేశంలో ఉండొద్దు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. వందే మాతరం అంటే తల్లి నీకు వందనమని, భరతమాత నీకు వందనమని. ఇక్కడ ఏ మతాన్ని ప్రేరేపించడానికో, ఏ మతాన్ని ప్రోత్సహించడానికో ఆ చట్టం చేయలేదు. భరతమాతని పూజించిన వాళ్ళు, భారతదేశాన్ని గౌరవించిన వాళ్ళు ఈ దేశంలో ఉండొద్దు అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇటీవల జాదవ్పూర్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. యూనివర్సిటీలో కొన్ని దేశ వ్యతిరేక జిహాద్ శక్తులు ఉన్నాయని ఆయన ఆరోపించారు. వందే మాతరం పాడటాన్ని, జాతీయ పతాకావిష్కరణను, సీసీటీవీ కెమెరాల ఏర్పాటును వారు అడ్డుకుంటున్నారని విమర్శించారు. క్యాంపస్లో గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగకుండా కూడా ఈ శక్తులు అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు. ఇక ఏంటంటే కొన్ని యూనివర్సిటీలు ఉంటాయి, ఇక లెఫ్టిస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి ఆ యూనివర్సిటీలు. కాబట్టి అలాంటి దేశ విద్రోహ శక్తులు ఎవరున్నా విదేశీ శక్తుల నుంచి ఫండ్స్ వస్తాయి వాళ్ళకి. కాబట్టి ఆర్గనైజేషన్స్ నడుస్తుంటాయి. ఫండింగ్ లేకుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బులన్నీ? ఫండింగ్ ఉంటుంది, లీగల్ సెల్స్ ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళంత ధైర్యంగా ఈరోజు దేశాన్ని అగౌరవపరిచేటట్టు, వందే మాతరాన్ని అగౌరవపరిచేటట్టు, జనగణమనని అగౌరవపరిచేటట్టు, జాతీయ పతాకావిష్కరణను కూడా, ఆగస్టు 15 సెలబ్రేషన్స్ కూడా చేయట్లేరనంటే మనం అందరం ఒకసారి ఆలోచించాలి. అలాంటి వాళ్ళు ఈ దేశంలో ఎందుకు ఉండాలి? వీళ్ళు ఏం నమ్ముతారంటే బోర్డర్లెస్ స్టేట్స్ ఉండాలంటారు, సివిల్ సొసైటీ నిర్మించాలని కలలు కంటుంటారు. మరి సివిల్ సొసైటీ నిర్మించాలని అంటే ఒకసారి మరి చైనాలో డెమోక్రసీ పాఠాలు నేర్పమని చూద్దాం. ఇంతకుముందు యూఎస్ఎస్ఆర్లో డెమోక్రటిక్ పాఠాలను ఎందుకు నేర్పలేదు? వాళ్ళు సివిల్ సొసైటీ వైపు ఎందుకు నడిపించలేదు? ఈ లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్లో నేను ఈరోజు ఒకటే ప్రశ్న అడుగుతున్నా. నిజంగానే కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం వర్కౌట్ అయితే
ఎందుకు యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయింది, చైనా ఎందుకు ఎర్ర జెండాని ముందల పెట్టి క్యాపిటలిజం సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది, ఎక్కడైనా సోషలిస్ట్ సిద్ధాంతం సక్సీడ్ అయిందా, కమ్యూనిస్ట్ సిద్ధాంతం సక్సీడ్ అయిందా? ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఫ్రీ మార్కెట్ ఎకానమీ మాత్రమే సక్సీడ్ అవుతుంది. ఎస్, కొంతమంది ఎవరైతే ఇబ్బందులు పడుతుర్రో, మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఉన్నాయో, పేదరికాన్ని అనుభవిస్తుర్రో వాళ్ళందరినీ ఆదుకుంటేందుకు వెల్ఫేర్ స్టేట్స్ అనే సిద్ధాంతం వచ్చింది. నియోలిబరలిజం అదే చెప్తుంది కదా, వెల్ఫేర్ స్టేట్ గురించి మాట్లాడుతుంది కదా. వెల్ఫేర్ స్టేట్ ఏం చేస్తుంది? ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తుంది, హెల్త్ని ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీ సబ్సిడీస్ ఇస్తుంది. ఆ కమ్యూనిటీస్ ఎట్లాంటి వృత్తులు అయితే చేపడతాయో ఆ వస్తువులని అందించడానికి సబ్సిడీలను ప్రొవైడ్ చేస్తుంది, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఆర్థికంగా ఆదుకుంటుంది, సామాజికంగా ప్రోత్సహిస్తుంది, రాజకీయ అవకాశాలను కల్పిస్తుంది. మరి వెల్ఫేర్ స్టేట్స్, డెమోక్రసీస్ సక్సీడ్ అవుతుంటే వీళ్ళు మాత్రం ఇంకా పాతబడిపోయిన కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని భుజాన వేసుకొని దేశాన్ని అగౌరవపరిచేటట్టు, వందే మాత్రాన్ని అగౌరవపరిచేటట్టు మాట్లాడుతుంటారు. మరి ఆ మోతబర్లు అదే సోషలిస్ట్ కంట్రీస్లలో ఉండాలి, పోయి అట్లా ఉండరు. మళ్ళా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్న డెమోక్రటిక్ కంట్రీ నడుస్తున్న దేశంలో మాత్రం అలజడి సృష్టించాలని, నక్సలిజంని పెంచి పోషించాలని, అర్బన్ నెక్సలైట్ల లెక్క మారి దేశానికి ఎగనెస్ట్గా పనిచేస్తుంటారు. వీళ్ళందరూ అట్లా చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు కొన్ని డెమోక్రటిక్ కంట్రీస్ కూడా, అమెరికా అయినా వెస్టర్న్ కంట్రీస్ అయినా కూడా ఇలాంటి లెఫ్ట్ లాబీ గ్రూప్లకి నిధులు ఎందుకు ఇస్తున్నాయంటే భారతదేశం ఎదుగుదల వాళ్ళకు నచ్చట్లేదు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక శక్తిగా ఎమర్జ్ అయింది. అంటే భవిష్యత్తులో రానున్న కాలంలో 2028 నాటికి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అవుతుంది. కాబట్టి కాలడ్డం పెట్టాలి, భారతదేశాన్ని అడ్డుకోవాలనే కుట్ర చేసుకుంటా ఈరోజు కొన్ని డీప్ స్టేట్ అనుసరించి కొన్ని కంట్రీస్ ఫండింగ్ చేస్తున్నాయి వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారు. వీళ్ళందరికీ చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని మీడియా సంస్థలు దేశ వ్యతిరేకులకు మద్దతుగా ఎంత రాసినా జాదవ్పూర్ లోపల బయట మేము జాతీయవాదాన్ని స్థాపిస్తాం అని సువేందు అధికారి పేర్కొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చడానికే తమ ప్రభుత్వం ఏర్పడిందని, జాదవ్పూర్ యూనివర్సిటీ జాతీయవాదాన్ని, భారతీయ సనాతన సంస్కృతిని ప్రతిబింబించాలని ఆయన అన్నారు. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటే అండి, కొన్ని మీడియా సంస్థలు ఈ లెఫ్ట్ లాబీ గ్రూప్లకి వాళ్ళకు అనుకూలంగా వార్తలు రాస్తుంటాయి, ఆ సిద్ధాంతాన్ని ప్రేరేపించే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ మీడియా సంస్థలు మాత్రం మళ్ళీ క్యాపిటలిస్ట్ సిద్ధాంతం మీద నడుస్తుంటాయి. ఇదంతా ఏందనంటే ఇది ఒక చైన్ లెక్క నడుస్తుంటుంది అన్నమాట. మీడియా సంస్థలలో కొంతమంది ఉంటారు, పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఎన్జిఓల పేర్లు చెప్పుకొని వెనకాల ఇట్లాంటి రాజకీయాలు చేస్తుంటారు. వీళ్ళ ఎజెండా ఒకటే, మైనారిటీ మతాలకి సపోర్ట్ చేసుకుంటా దేశానికి ఎగనెస్ట్గా పనిచేయడం. ఈరోజు బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీలకు ఏవో ఇబ్బందులు ఉంటాయని, ఊచకొత జరుగుతుందని చాలామంది చాలా కథనాలు రాశారు 1980, 1990 దశకంలో. కానీ అది ఏమన్నా జరిగిందా? జరగలేదు కదా. ఎక్కడైనా మత కల్లోలాలు చెలరేగినాయా? మైనారిటీలు మృతి చెందిర్రా? ఒకసారి ఆలోచించాలి. ఈరోజు అరబ్ కంట్రీస్లా, ఇస్లామిక్ 52 దేశాలల్లా, క్రిస్టియానిటీ దేశాలల్లా ఏం జరుగుతుంది? మన దేశంలో ఎందుకు శాంతి ఉంది? బీజేపీ ఉంటేనే శాంతి ఉంటుంది. హిందువులను గౌరవించుకుంటూ అదేవిధంగా మైనారిటీలకి ఎటువంటి హాని జరగకుండా వాళ్ళకు కూడా సివిల్ రైట్స్, హ్యూమన్ రైట్స్, డెమోక్రటిక్ రైట్స్, పొలిటికల్ రైట్స్, ఎకనామికల్ రైట్స్, అన్ని రైట్స్ ప్రొవైడ్ చేస్తున్న ప్రభుత్వం ఈరోజు బీజేపీ సర్కార్. దీని మీద బురద తల్లి ప్రయత్నం చేస్తుంటారు ఈ మీడియా సంస్థలైనా, లెఫ్ట్ లాబీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అయినా. అలాగే వెస్ట్ బెంగాల్లో ఇట్లాంటి ప్రతిపాదనలు ఎందుకు చేయాలనంటే, వెస్ట్ బెంగాల్ గడ్డ మీద శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర చటర్జీ, అలాగే సుభాష్ చంద్రబోస్, ఇట్లాంటి హేమహేమీలు, వివేకానంద, ఇలాంటి హేమహేమీలు గొప్ప స్వతంత్ర సమరయోధులు, ఈ దేశం కోసం, ఈ సంస్కృతి కోసం, సనాతన ధర్మం కోసం కృషి చేసిన వ్యక్తులు, పుస్తకాలు రాసిన వ్యక్తులు, ప్రజలలోకి వచ్చి మాట్లాడిన వ్యక్తులు ఆ గడ్డ మీద పుట్టిరు. కాబట్టి ఆ జాతీయవాదాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి, వెస్ట్ బెంగాల్ పూర్వవైభవం తీసుకురావడానికి ఈరోజు సువేందు అధికారి పనిచేస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిబింబించే
ప్రతిబింబించే దిశగా ఈరోజు సువేందు అధికారి పరిపాలన కొనసాగిస్తున్నారు. కాగా 2026 మే నెలలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ సమయంలో వందే మాతరం పాడటాన్ని సువేందు ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని పౌరులందరికీ దీన్ని వర్తింపజేస్తూ ఎలాంటి అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడలేదు. కానీ సీఎం సువేందు అధికారి మాత్రం తన ప్రకటన ద్వారా చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే ఈరోజు మనకి తెలిసిన విషయం ఏంటంటే, కొంతమంది నాయకులు గవర్నమెంట్ ఆర్డినెన్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ మాటే గవర్నమెంట్ ఆర్డినెన్స్. ఒకరు యోగి ఆదిత్యనాథ్ గారైనా, సువేందు అధికారి అయినా, అస్సాం ముఖ్యమంత్రి అయినా, ఈరోజు వాళ్ళు ఏం చెప్తే అదే శాసనం. అట్లా ఉండాలి. నాయకులు ఒక సిద్ధాంతాన్ని నమ్మితే ఆ సిద్ధాంతాన్ని అనుసరించాల్సిందే. కాబట్టి ఈరోజు వెస్ట్ బెంగాల్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, దేశంలో ఉన్న 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తీసుకొని 8 కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లైనా, ఢిల్లీ పాండిచేరి ముఖ్యమంత్రులైనా తీసుకొని వందే మాతర ఆలపనని తప్పనిసరి చెయ్యడం ఈరోజు ఆవశ్యకత ఉంది. తప్పనిసరి, అది నెసెసిటీ. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని, మొన్న లోక్సభ రాజ్యసభ ఆమోదించిన చట్టాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని ఈరోజు ప్రతి ముఖ్యమంత్రిని, ప్రతి జాతీయవాది, హిందుస్థాన్ నేషనలిస్ట్ కోరుకుంటున్నారు.